D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మళ్ళీ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఉత్తర దక్షిణాది మధ్య సంపన్న ప్రాంతము ఉత్తరాద దక్షిణాద అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూసుకున్నా, భారతదేశ ఆర్థిక సర్వేల నివేదిక ప్రకారం చూసుకున్నా, లేదంటే భారతదేశంలో ఆర్థిక నిపుణుల సర్వేల ప్రకారం చూసుకున్నా, ఇలా దక్షిణాది అనేది చాలా కీలకమైన రాష్ట్రాలు, ప్రాంతము. ఆ ప్రాంతాలు భారతదేశ చరిత్రలోనే ఒక ఉన్నతమైన స్థితిని, ఆర్థిక స్థితిని కాకుండా ఉన్నతమైన విలువలు కలిగి, సెక్యులర్ భావాలు కలిగి, సామ్యవాద భావాలు కలిగి, సమసమాజ భావాలు కలిగి, నిజమైన సనాతనం అంటే బౌద్ధంలో ఉన్న నిజమైన సనాతనం, సమానత్వంతో కూడిన సనాతన ధర్మం, స్వేచ్ఛతో కూడిన సనాతన ధర్మం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయంతో కూడిన సనాతన ధర్మం సంపన్న రాష్ట్రము. ఇలా పూర్తిగా దక్షిణాది కూడా, మొత్తం దక్షిణాది ప్రాంతం అంతా కూడా సంపన్న రాష్ట్రాలే. మీరు ఒక్కసారి పరిశీలిస్తే, మొన్న వచ్చిన తలసరి ఆదాయం ప్రకారంగా భారత దిగువ మధ్య దేశం అయినప్పటికీ తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రాలు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. తలసరి ఆదాయం అంటే భారతదేశ తలసరి ఆదాయం కేవలము $2,760. అయితే తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే $5,407. సో దానికంటే ఎక్కువ డాలర్లు ఎవరిది అంటే, మనం చూసుకుంటే తెలంగాణ, మన దక్షిణాది చూసుకుంటే తమిళనాడు $5,329. తెలంగాణ తర్వాత తమిళనాడు తర్వాత మనం చూసుకుంటే కేరళ $4,610. అంటే కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఎదిగినట్టుగా. అంటే ఇవాళ భారతదేశ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కేవలము $1,403 మాత్రమే. జార్ఖండ్ $1,470 మాత్రమే. అంటే దక్షిణాది ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది ఇవాళ అత్యంతంగా డెవలప్ అయిన ప్రాంతము. అందులో తెలంగాణ ఇవాళ మరింత డెవలప్ అయిన ప్రాంతంగా మనకు కనపడుతుంది. ఇవాళ కర్ణాటక చూడండి, ఇంకా డెవలప్ అయిన ప్రాంతంగా. కర్ణాటక $5,576, తెలంగాణ $5,407 మాత్రమే. అంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అలాగే కేరళ, సో ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా 4 కీలకమైన రాష్ట్రాలన్నీ కూడా డెవలప్ అయిన రాష్ట్రాలుగా, దేశంలోనే డెవలప్ అయిన రాష్ట్రాలుగా మనకు కనపడుతున్నాయి. అంటే బీమారు రాష్ట్రాలైన ఉత్తర భారతదేశం అంతా కూడా బాగా వెనుకబడిన ప్రాంతంగా కనపడుతుంది. జార్ఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ చాలా దిగువ రాష్ట్రాలుగా మనకు కనపడుతున్నాయి. గతంలో చూసుకుంటే 94-95 అభివృద్ధితో పోల్చుకుంటే, అంటే 0.230 ఉండగా ఇవాళ అదే ఆర్థిక అంతరాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు 0.26గా పెరిగిపోయినాయి. పంజాబ్ అప్పుడు 95లో నంబర్ 1 రాష్ట్రంగా ఉంటే ఇప్పుడు అది అసలు యూపీ కంటే 70%, ప్రస్తుతం ఒడిశా యూపీ కంటే 70% అధికంగా ఉంది. అంటే ఇవాళ పంజాబ్ ఒకప్పుడు నంబర్ 1గా ఉన్నది, అది ఇప్పుడు లేనే లేదు, అభివృద్ధి దాంట్లో లేనే లేదు. అంటే మీరు చూసుకుంటే ఈరోజు మనము ఉత్తర భారతదేశం ఎంత వెనుకబడిపోయింది. మొత్తం ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారంగా చూసుకుంటే ఉత్తర భారతదేశము ఇలా దక్షిణ భారతదేశం మీద ఆధారపడి బతుకుతున్నది. దక్షిణ భారతదేశం లేకపోతే ఉత్తర భారతదేశం లేదు. కానీ ఉత్తర భారతదేశమే మొత్తం రాజకీయంగా ఆధిపత్యం చేస్తున్నది. ఉత్తర భారతదేశమే ఇవాళ టోటల్గా ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోమ్ మినిస్టర్లు, ఈ దేశం యొక్క రాష్ట్రపతులు, ఈ దేశంలో స్పీకర్లు, టోటల్గా ఉత్తర భారతదేశమే ఇవాళ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నది. అభివృద్ధిలో దక్షిణ భారతదేశం ముందంజలో ఉంటే రాజకీయంగా ఉత్తర భారతదేశం ముందంజలో ఉంది. కేవలం జనాభా ఎక్కువ ఉన్న కారణంగా, అందుకే ఇవాళ జనాభా ఎక్కువ ఉన్న కారణంగా ఉత్తర భారతదేశము దేశ రాజకీయాలు ఆధిపత్యం చేస్తున్న కారణంగా ఇవాళ దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశం దగ్గర 2వ శ్రేణి పౌరులుగా ఉన్నారు. కానీ ఆర్థికంగా ఇవాళ 40-50% ఆర్థిక వనరులన్నా ఈ దేశానికి అందిస్తున్న చరిత్ర దక్షిణ భారతదేశాన్ని. ఉన్నతమైన భాషలు అంటే ఉన్నతమైన సంస్కృతి కలిగిన ప్రాంతం కూడా దక్షిణ భారతదేశం. ఉన్నతమైన విలువలు కలిగిన ప్రాంతం కూడా దక్షిణ భారతదేశం. ఉన్నతమైన సంస్కృతి కలిగిన అంటే సెక్యులర్ సంస్కృతి, అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా గౌరవించే సంస్కృతి, హిందూ మెజారిటీ, ముస్లిం మైనారిటీ లేదా క్రైస్తవ మైనారిటీ అనే తేడాలు లేకుండా, మత వైషమ్యాలు లేకుండా
సామాజిక వైషమ్యాలు, కుల వైషమ్యాలు లేకుండా, ఇవాళ ప్రాంతీయ వైషమ్యాలు లేకుండా అందరూ సమానమైన సమానత్వాన్ని బోధించిన నిజమైన సనాతన ధర్మాన్ని ఇవాళ బోధించిన ప్రాంతము, నిజమైన సెక్యులర్ వివాదాన్ని, నిజమైన అభివృద్ధిని ఇవాళ చూస్తున్న ప్రాంతం ఏదైనా ఉందంటే దక్షిణాది ప్రాంతం. మరి ఇంత డెవలప్ అయిన దక్షిణాది ప్రాంతము కేవలము జనాభాలో వెనుకబడిన కారణంగా, కేవలము ఇవాళ మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఇలా అద్భుతంగా మనం అనుసరించిన కారణంగా, వెనుకబడిపోయిన కారణంగా ఇలా ఉత్తర భారతదేశం ఆధిపత్యం కింద, ఉత్తర భారతదేశం యొక్క అణచివేత కింద, ఉత్తర భారతదేశం యొక్క హిందూ భాష ఆధిపత్యం కింద, హిందుస్థాన్ ఆధిపత్యం కింద, రాముడు లేదంటే ఇతర ఏదో హిందూ దేవతల ఆధిపత్యం కింద ఇలా దక్షిణ భారతదేశములో మనము ఇవాళ ఎట్లా ఉన్నామంటే, రాముడు ఉత్తర భారతదేశ అధిపతి అయితే ఇలా ఎవరు ఆ దక్షిణ భారతదేశం నుండి ఉన్నవారు ఎవరంటే, మనకు దక్షిణ భారతదేశంలో మనం ఎవరిని చూపెడుతున్నారు మనకు అంటే హనుమంతుని చూపెడుతున్నారు. హనుమాన్ అంటే ఇట్లా వంగి ఉండాలి అంటే మనం అభివృద్ధిలో ముందంజలో ఉన్న ప్రాంతం, ఇవాళ అన్ని రంగాల్లో అంటే నాగరికతలో ఉన్నతమైన ప్రాంతము, భాషలో నైపుణ్యత కలిగిన ప్రాంతం, ఇంగ్లీష్ భాషతో ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రాంతము, ఐటీ రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రాంతము, ఇవాళ ఫార్మా రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రాంతమైన దక్షిణ భారతదేశము ఇలా ఉత్తర భారతదేశ ఆధిపత్యం కింద నలిగిపోతూ, ఇలా స్వతంత్రత కోల్పోతూ, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కానీ, ఈ ప్రాంతంలో రాష్ట్రాలు కానీ, ఈ ప్రాంతంలో భాషలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ఇలా దక్షిణాది యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొడుతూ, ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న నాయకులంతా బీజేపీ కాంగ్రెస్ బానిసలుగా మారిపోయి, ఉత్తరాది పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బానిసలుగా మారిపోయి, ఉత్తరాది సంస్కృతికి బానిసలుగా మారిపోయి, ఉత్తరాది ఆధిపత్యానికి బానిసలుగా మారిపోయి, ఇలా దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ, దక్షిణాది యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, బీజేపీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇవాళ ఉత్తరాది పార్టీలను అనుసరిస్తున్న బీఎస్పీలో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే సమాజ్వాదీ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఉత్తర భారతదేశ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇలా ఉత్తరాది ఆధిపత్యాన్ని మన మీద రుద్దుతూ ఉంటే ఇలా మనం ఇలా చేతులు కట్టుకొని సైలెంట్గా వాళ్ళ అణచివేతను బానిసత్వంగా ఇవాళ మనం చూస్తున్నాం. ఇలా మనం చూస్తుంటే ఉత్తర భారతదేశంలో రాముడు అంటే బీజేపీకి హనుమంతుడు బానిసగా ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తూ, అంటే రాముని పాలనలో, ఉత్తరాది ఆధిపత్య పాలనలో దక్షిణాదికి చెందిన హనుమంతుడు ఇలా బానిసగా మారుతూ, బానిసత్వంలో ఉంటూ వాళ్ళు మన బీజేపీ ర్యాలీలో చూసినాం మేము. ఆ బీజేపీ ర్యాలీలో ఏం చూసినాము, ఆ హనుమంతుని బొమ్మనేసి బీజేపీ నాయకుడు వస్తూ ఉంటే, ఆ జాతీయ అధ్యక్షుడు వస్తుంటే, నితిన్ నబీ వస్తుంటే హనుమంతులు కుప్పిగంతులు ఎగురుతుంటే, దక్షిణాది ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా హనుమంతులు, వాళ్ళు రాములు. అంటే మనం ఇవాళ ఏంది బానిసలం, వాళ్ళ పాలకులు మనం బానిసలం, వాళ్ళ భాష ఆధిపత్యానికి బానిసలం, వాళ్ళ ఉత్తరాది పాలన విధానాలకు బానిసలం, ఇవాళ ఉత్తరాది సంస్కృతికి బానిసలం, ఉత్తరాది యొక్క అన్ని రంగాల ఉత్తరాది ఆధిపత్యం చేస్తున్న విషయాల పట్ల మనం బానిసలుగా ఎంతకాలం ఉందాం, ఎంతకాలం బతుకుతాం? ఇంత అభివృద్ధిలో మనం ముందంజలో ఉండే ప్రపంచ బ్యాంకు మొత్తం తలసరి ఆదాయం, ఉత్తరాది యొక్క తలసరి ఆదాయం 1000 కంటే తక్కువ ఉంది. ఇలా $1000 కంటే ఉత్తరప్రదేశ్ $1,403 మాత్రమే ఉంది. భారతదేశం తలసరి ఆదాయం కంటే కూడా తక్కువ ఉంది ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాది రాష్ట్రాలన్నింటినీ తక్కువ ఉంటే, ఇలా దక్షిణాదిలో కర్ణాటక చూసుకోండి, కర్ణాటక $5,576 ఉంటే, తెలంగాణ $5,407 ఉన్నది, తమిళనాడు $5,329 ఉన్నది, ఇవాళ కేరళ $4,610 ఉంది. అంటే చూడండి, ఇవాళ ఇంత అద్భుతంగా 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు అద్భుతంగా డెవలప్ అవుతూ, ఇవాళ భారతదేశానికి మొత్తం ఇవాళ సగటు ఆదాయం కంటే కూడా మించి ఇవాళ సగటు ఆదాయం సగం కూడా లేదు మన దక్షిణాదిలో. భారతదేశ సగటు ఆదాయం, ఉత్తర భారతదేశం యొక్క ఆదాయము మన దాంట్లో సగం కూడా లేదు, పావుల వంతు మాత్రమే ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మనం ఇంకెంతకాలము ఈ ఉత్తరాది ఆధిపత్యం కింద, అణచివేత కింద మనం నలిగిపోదాము, ఈ కాంగ్రెస్ బీజేపీ బానిసత్వం కింద అణచివేయబడదాము, తిరగబడదాం దక్షిణాది ప్రజలారా, దక్షిణాది దళితులారా, దక్షిణాది బీసీలారా, దక్షిణాది ఎస్సీ ఎస్టీలారా, దక్షిణాది అగ్రవర్ణ ప్రజలారా. ఇవాళ ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ఈ ప్రాంతం నుండి ఖచ్చితంగా నాయకత్వం బయలుదేరాలి.
ఈ ఉత్తరాది ఆధిపత్యం కింద అణచివేయబడుతున్న ప్రాంతీయ పార్టీలు, దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులను సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు అండగా నిలబడాలి. ఖచ్చితంగా మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా దక్షిణాది కోసం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆర్పిఐ భావిస్తుంది. అలాగే D6 ప్రధానంగా ద్రవిడ ఛానల్ భావిస్తుంది. ఆ దక్షిణాది యొక్క ఆత్మగౌరవాన్ని, ఈ అభివృద్ధి నైనా చూసి సంపన్న దక్షిణాది కోసం, సంపన్న దక్షిణాది ఉత్తరాది ఆధిపత్యం కింద ఇంకెంతకాలం బానిసత్వంలో ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పటికైనా, ఈ రోజు వరకైనా ఇప్పటికైనా రియలైజ్ కాకపోతే రానున్న రోజుల్లో దక్షిణాది బానిసలకు మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త దక్షిణాది ప్రాంత ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, కర్ణాటక ప్రజలారా, తమిళనాడు ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, కేరళ ప్రజలారా, D6 ఛానల్ తరఫున దక్షిణాది ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.